హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న చెప్పుకున్న విధంగా మనము బిగ్ బాస్లోకి వెళ్తే బిగ్ బాస్ అప్డేట్స్ ఈరోజు చూసుకుందాము. బిగ్ బాస్ 8 ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. మనం చెప్పుకున్న విధంగా సెప్టెంబర్ 1 నుండి ఈరోజు స్టార్ట్ అయ్యింది. అలాగే అందరి రివ్యూస్ కాకుండా నేను సెపరేట్ రివ్యూస్ ఇవ్వబోతున్నాను. మనది కొంచెం స్పెషల్గా ఉండబోతుంది రివ్యూ. అందరి రివ్యూ అంటే ఇప్పుడు ఆది, మహిదర్, గీతు ఇలాంటి వాళ్ళు రివ్యూస్ ఇస్తుంటారు. వాళ్ళు యాజ్ ఎ కంటెస్టెంట్గా ఆదిరెడ్డి అలాగే గీతు రాయల్ హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ రివ్యూస్ ఏ విధంగా ఉండవు. వాళ్ళ రివ్యూస్ జెన్యూన్గా ఉంటాయి అని మీరు అనుకోవచ్చు, కానీ వాళ్ళ జెన్యూన్గా ఉండవు. ఫస్ట్ నుండి వాళ్ళ రివ్యూస్ సో వాళ్ళు కూడా ప్రిడిక్షన్స్ కూడా అంత కరెక్ట్గా ఏం లేవు. లాస్ట్ టైం ఆదిరెడ్డి ఏ విధంగానైతే తన ప్రిడిక్షన్ చెప్పడం జరిగిందో, తాను రివ్యూ ఏ విధంగా చెప్పడం జరిగిందో, అంటే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుంది, ఎలాంటి స్కామ్ జరుగుతుంది, బిగ్ బాస్ హౌస్ రియాలిటీ షోనా కాదా అనే విషయాలు కొన్ని చెప్పడం జరిగింది. తను చెప్పిన విధంగా యాక్చువల్గా ఏం కాదు, తానేం పెద్ద తోపేం కాదు. ఫస్ట్ నుండి బిగ్ బాస్ రివ్యూస్ చెప్తున్నాడు కాబట్టి తనకు అంత మంది వ్యూవర్షిప్ ఉండడం జరిగింది. మీకు అనిపించవచ్చు ఇక్కడ వ్యూవర్సే లేరు, ఇది ఇతనేం చెప్తాడు అనేది. కానీ ఇక్కడ మనం చెప్పే రివ్యూస్ కాస్త డిఫరెంట్గా ఉండబోతున్నాయి అనేది నేను చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మనకు 14 మంది ఎవరైతే కంటెస్టెంట్గా వచ్చినారో వాళ్ళు ఏ విధంగా ఉండబోతున్నారు, ఫస్ట్ రోజు మన అబ్జర్వేషన్ ఏ విధంగా ఉంది అనేది ఈ రివ్యూలో మీకైతే తెలియజేయబోతున్నాను. ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూడొచ్చు ఎంత కరెక్ట్గా చెప్తున్నాను అనేది. సో అందులో వ్యక్తులు ఇక్కడ యష్మి గౌడ మనం చెప్పుకున్నట్లు యష్మి గౌడ ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది. తనకు జోడీగా నిఖిల్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఇప్పుడు సింపుల్గా వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఇందులో చెప్పబోతున్నాను. నెక్స్ట్ ఈ వీక్ పోతే కానీ ఎవరెవరు ఏంది అనేది డైలీ అప్డేట్స్తో మనం తెలుసుకోవచ్చు. యష్మి గౌడ అనేది కొంచెము డామినేటెడ్గా ఉంటుంది ఈ అమ్మాయి. సో తను కూడా ఒక సీరియల్ యాక్టరు. అలాగే నిఖిల్ కూడా ఒక సీరియల్ యాక్టరే. కొంచెం కామ్ అండ్ కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటాడు అనేది ఇందులో మనకు తెలుస్తుంది. సో ఇక మూడో వ్యక్తిని చూసుకున్నట్లయితే అబ్బాయి. పెళ్లి చూపులు అనే సినిమాతో ఆర్టిస్ట్. తన వైఫ్ చెప్పడం జరిగింది తను షార్ట్ టెంపర్డ్ అని, తొందరగా హైక్ అవుతాడనేది. సో దాంట్లో తను చూస్తే కూడా ఆ విధంగానే అనిపించింది. తన వల్ల కొంతవరకు ఇక్కడ కాంట్రవర్సీస్ జరగవచ్చు అనేది ఈ విధంగా తెలుస్తుంది. ఇక నాలుగో వ్యక్తి ప్రేరణ మనం చూసాము. సో ఎంత వాగుడో, ప్రతి చిన్న విషయానికి ఓవర్ ఎక్సైట్మెంట్ అవుతుంది. సో తన వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం చెప్పుకున్న విధంగానే ఆదిత్య ఓం ఇక్కడ కొంచెం సీనియర్ యాక్టర్. లాస్ట్ టైం ఎవరైతే శివాజీ లాగా తను కూడా కొంచెము తను ఒక పెద్దరికం లాగా చేస్తాడము. ఎందుకు అనిపిస్తుంది అని అంటే, తను ఒక సీనియర్ యాక్టర్, చాలా ఒడిదొడుకులు ఎదుర్కొని రావడం జరిగింది. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో తను బ్యాక్ టు బ్యాక్ లాహిరి అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 5 సినిమాలు చేసిండు. అయినా కూడా తను అంటే తను ముందుకు వెళ్ళలేకపోయిండు. ఆ తర్వాత ముంబైకి వెళ్ళి తన స్టోరీ అయితే మనం చూసినాము. దాంట్లో కొంచెం అండర్స్టాండబుల్గా ఉండబోతున్నాడు. అలాగే తన వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ఎందుకనంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని తను చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం శివాజీ లాగా ఇతను కూడా ఉంటాడేమో అనేది మనకు అనిపిస్తుంది. ఇక సోనియా, తిను ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్. ఆర్జీవి వచ్చి తనని విష్ చేసిండు అని అంటే మనము తెలుసుకోవాలి. ఆర్జీవి సినిమాలో తను హీరోయిన్గా చేయడం జరిగింది. తను తెలంగాణ అమ్మాయి. ఈవిడ ఇంటెలిజెంట్గా అనిపిస్తుంది. ఇంటెలిజెంట్, అలాగే అండర్స్టాండింగ్, చాలా కేరింగ్గా ఉంటుంది. అయితే లాస్ట్ సీజన్లో చూసుకున్న విధంగా గీతా మాధురి ఎలాగో, దివి ఎలాగో, ఒక భాను ఎలాగో, ఆ విధంగా తిను కూడా ఉంటుంది అనేది అనిపిస్తుంది మనకు. అంటే లాస్ట్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఈ అమ్మాయి టాప్ 5లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక 7th కంటెస్టెంట్, వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్, బెజవాడ బేబక్క. తను ఎంత ఈజీగా, తను ఎంత కామెడీగా, ఎంటర్టైన్మెంట్గా ఈ సీజన్ మొత్తానికి ఒక ఎంటర్టైన్మెంట్ పర్సన్ అని అంటే బెజవాడ బేబక్క అని చెప్పుకోవచ్చు. తను చాలా చాలా టాలెంటెడ్ అనేది దీంట్లో తెలుస్తుంది. ఈవిడ కూడా టాప్ 5లో మేబీ ఉండవచ్చు, లేదనంటే తన ఎంటర్టైన్మెంట్తో ఇరిటేట్ అయ్యే వాళ్ళు కూడా ఉండొచ్చు. మరి ఏం జరగబోతుంది, తను
ఒకవేళ ఎంటర్టైన్మెంట్ పరంగా అందరూ యాక్సెప్ట్ చేస్తే మాత్రం తను ఒక టాప్ కంటెస్టెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. బెజవాడ బేబెక్క అంటే టాలెంట్కు మరో పేరు అని చెప్పొచ్చు. ఆర్జే శేఖర్ భాష శేఖర్ భాష తాను ఎంత టాలెంటెడ్, తను యాక్టివిస్ట్ కూడా. ఇతని అంటే ఒక బాబు గోగినేని లాగా ఇతను కూడా అందులో కొంతవరకు జనాలకు అంటే అందరికీ నచ్చదు. తను కొంచెం అనాలిసిస్ చేసే అవకాశం ఉంటుంది. తన అనాలిసిస్ వల్ల తను చెప్పే అంటే తను కేరింగ్ అనుకుంటాడేమో, తను ఒక యాక్టివిస్ట్ కాబట్టి తను ఇలా ఉండాలి, అలా ఉండాలనేది చెప్తాడో ఏమో, కానీ అది అందరికీ యాక్సెప్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో తన వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు కాంట్రవర్సీస్ అయ్యే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఇక కిరాక్ సీత, ఎస్, తను చెప్పిన విధంగానే తను చాలా చాలా ఇంటెలిజెంట్ పర్సన్, ట్రాన్స్ఫరబుల్. ఎందుకంటే సరియుతో పాటు తను కూడా పనిచేయడం జరిగింది. అలాగే బేబీ సినిమాలో కూడా తను సైడ్ యాక్టర్గా పనిచేసింది. తను ఎంత ఇంటెలిజెంట్ అనేది మనకు తెలుసు. తను లాస్ట్ టైం ఒక ఇష్యూలో ఇరుక్కుంది. ఆ ఇష్యూ పరంగా తను ఏ విధంగా డిబేట్ చేసింది, ఏదైతే ఇష్యూలో ఇరుక్కుందో తను కరాటే కళ్యాణ్తో ఎంత డిబేట్ చేసింది, ఏ విధంగా తనని తను ప్రొటెక్ట్ చేసుకుంది అనేది అందులో మనకు తెలిసింది. సో కిరాక్ సీత ఇందులో కొంతవరకు టాప్ 5లో ఈవిడ కూడా ఉండబోతుంది. తనెంత స్టేబుల్గా ఉండబోతుంది, తనెంత అండర్స్టాండింగ్, తనెంత కేరింగ్ అనేది తను చెప్పడం జరిగింది. చెప్పడంతో పాటు తన మాటల్లో మనకు తెలుస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి తనతో కూడా కొంతవరకు ఆ హౌస్లో డిబేట్స్ జరగవచ్చు. అలాగే కొంతవరకు కాంట్రవర్సీస్ అయ్యే అవకాశం ఉంది. ఇక 9వ వ్యక్తి, ఇతని గురించి తెలుసుకోవాలి. ఇతని గురించి ఫస్ట్ డే రోజే ఇతనితో కాంట్రవర్సీస్ అయితే స్టార్ట్ అయినాయి. అయితే ఒక ప్రోమో మనకు రిలీజ్ చేయడం జరిగింది మండే కోసము. ఈరోజు మండే కోసం ప్రోమో రిలీజ్ చేశారు. దాంట్లో అతని క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. తను ఎంత డిబేట్గా చేస్తున్నాడో తనకు ట్విస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఒక ఫ్రాంక్తో డైరెక్టర్ అనిల్ తనని బయటికి తీసుకెళ్లే ప్రాసెస్లో తనని ఎలిమినేట్ ఎవరెవరు చేస్తున్నారనేది దాంట్లో ఇక్కడ వాళ్ళకు మాత్రం ఇక్కడ ట్విస్ట్ పెట్టడం జరిగింది. ఒక ఫ్రాంక్ ద్వారా తనని ఎవరెవరు ఎలిమినేట్ చేస్తారో చెప్పడంతో అక్కడ రచ్చ మొదలైంది. ఫస్ట్ డేనే బిగ్ బాస్ 8లో రచ్చ మొదలైంది అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత అతను రగిలిపోయి ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్లా ఉన్నాడు. దీనితో చాలా చాలా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం గౌతమ్ లాగే తను కూడా చూడడానికి కూడా అలాగే కనిపిస్తున్నాడు. తన క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంది. సో గౌతమ్ లాగే ఇతను కూడా చాలా చాలా డిబేటబుల్గా చాలా అంటే కాంట్రవర్సీలో నెంబర్ 1గా ఈ వ్యక్తి ఉండబోతాడు. సో ఆ విధంగానే ఆ వ్యక్తిని నిన్న అంత ఫ్రాంక్గా చేసి అంత కాంట్రవర్సీలోకి దింపడం జరిగింది. ఫస్ట్ వీకే ఇప్పుడు కాంట్రవర్సీలతో స్టార్ట్ అవబోతుంది ఈ సీజన్ అనేది మనకు తెలుస్తుంది. ఈ పృథ్వీ, ఇతను కూడా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అలాగే తను కొంచెము అండర్స్టాండబుల్గా చాలా కామ్గా ఉంటాడేమో అనిపిస్తుంది. దీంట్లో కొంచెం సైలెంట్గా ఉండే పర్సన్ లాగా తను కనిపిస్తున్నాడు. సో చూడాలి మరి ఏ విధంగా ఉంటాడు. విష్ణుప్రియ, సో ఇతను ఎంత సైలెంట్గా ఉంటాడో విష్ణుప్రియ అంత వాగుతుంది. విష్ణుప్రియ వల్ల ఇక్కడ చాలా కాంట్రవర్సీస్ జరిగే అవకాశాలు ఉంటాయి. తనని తీసుకున్న విషయం కూడా అందుకే అనేది మనకు తెలుస్తుంది. సో తను ఏ విధంగా అనవసరమైన విషయాల్లో ఎలా తలదూరుస్తుంది, అంటే నోటిదూలు అంటారు కదా, నోటిదూలు అనేది చాలా ఎక్కువ విష్ణుప్రియకు. ఈ విష్ణుప్రియ వల్ల హౌస్ మొత్తం గోలగోలగా మారే అవకాశం ఉంటుంది. కాంట్రవర్సీలకు పెట్టింది పేరు. మనకు బయట షోల ద్వారా కూడా ఏ విధంగా మాట్లాడుతుందో మనం చాలాసార్లు చూసాం. కానీ ఇందులో పర్సనల్గా మరి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం చూడాలి. అయినా కూడా ఫస్ట్ డే ద్వారా మనకు తెలిసింది తను కొంచెం మాత్రం కాంట్రవర్సీల్లో నెంబర్ 1గా ఉండబోతుంది. చాలామంది అనుకున్నారు కిరాక్ సీత వల్ల కాంట్రవర్సీ జరగవచ్చు అని, కానీ తాను చాలా అండర్స్టాండింగ్ అండ్ కేరింగ్ కాబట్టి తన వల్ల అంత ఉండకపోవచ్చు. ఇక లాస్ట్ జోడీ, సో నైనిక, తను డీ జోడీ ద్వారా మంచి డ్యాన్సరు. అలాగే ఒక చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నది తనకు. తన వల్ల మేబీ హౌస్లో ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. ఒకవేళ లేదు అనంటే చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి తన వల్ల ఎక్కువగా ఏడుస్తుంది అని తనే చెప్తుంది.
తన వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదనంటే తను తొందరగా వెళ్ళిపోవచ్చు. ఈ 3-4 వీక్స్‌లో తను తొందరగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో, ఆ విధంగా తన క్యారెక్టర్ ఉండింది. సో, తను చెప్పిన విధంగానే తను ఎక్కువ రోజులు ఉండలేదు అనేది మనకనిపిస్తుంది. ఇక తనకు జోడిగా వచ్చిన వ్యక్తి నబీల్ అఫ్రిది. ఇతను వరంగల్ చెందిన వ్యక్తి. తను యూట్యూబర్. ఎంత కష్టపడి పైకి రావడం జరిగింది. తన టాలెంట్ ఏంటి అనేది మనకి ఇందులో తెలిసింది. కానీ తన వల్ల నాకు తెలిసినంత వరకు అండర్‌స్టాండింగ్‌గా తనకు ఉండబోతున్నాడు. కానీ తన గేమ్ పరంగా అందరినీ కదిలించబోతున్నాడు. తనకు కొంచెం టాలెంట్ ద్వారా అందరినైతే కదిలిస్తాడనేది దీంట్లో తెలుస్తుంది. సో, ఆ విధంగా నబీల్ అనే వ్యక్తి ఇందులో కంటెస్టెంట్‌గా రావడం జరిగింది. సో, చూసారు కదా! ఈరోజు కొంచెం వీళ్ళ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రిడిక్షన్ చేసి చెప్పడం జరిగింది. సో, ఇందులో చెప్పిన విధంగా మీకు నా ప్రిడిక్షన్ ఎలా అనిపించింది? ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ పరంగా మీరు చూసిన విధంగా నేను చెప్పిన ఈ రివ్యూ ఏ విధంగా అనిపించింది? మీకు కూడా అలాగే అనిపించిందా? సో, ఫస్ట్ డేనే కాబట్టి ఫస్ట్ డే అంతగనము వాళ్ళని చూసి వాళ్ళ క్యారెక్టరైజేషన్‌ని చూసి మనము ఈ రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో, డైలీ అప్డేట్స్‌తో మరిన్ని రివ్యూస్ మనము వాళ్ళ క్యారెక్టర్‌ని బట్టి వాళ్ళు ఎలా ఉండబోతున్నారు, ఎవరెవరు టాప్‌లో ఉండబోతున్నారు, ఎవరెవరు తొందరగా వెళ్ళే అవకాశాలుంటాయి, ఎవరి వల్ల కాంట్రవర్సీస్ చాలా అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ విషయాలను ఫస్ట్ డే నుండే చెప్పుకుంటున్నాము. ఈ వీక్ చూస్తే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది. ఇప్పటికే సగం వరకు అర్థమైంది. క్యారెక్టర్‌ని బట్టి వాళ్ళ ఇంట్రడక్షన్‌ని బట్టే మనం చెప్పడం జరిగింది. సో, ఈ రివ్యూ ఏ విధంగా అనిపించింది మీకు? సో, ఈ ఆదిరెడ్డి, గీతు ఇలా మహీధర్ ఇలాంటి రివ్యూస్ అందరు చూస్తున్నారు. వాళ్ళు ఓన్లీ పైపైన రివ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళకు లోతుగా అవగాహన లేదు అనిపిస్తుంది. వీళ్ళందరి క్యారెక్టరైజేషన్ బట్టి వాళ్ళు చెప్పే రివ్యూస్ అంతగా వర్కౌట్ కావేమో అనిపిస్తుంది. సో, వాళ్ళేంటి అనంటే కేవలం వ్యూస్ కోసము వాళ్ళు బిగ్ బాస్ రివ్యూస్ అయితే చేయడం జరిగింది. అందుకే ఈ రివ్యూస్ చేయడానికి నేను ముందు రావడం జరిగింది. బిగ్ బాస్ చూసే వ్యూవర్స్ కోసం ఈ రివ్యూస్ అయితే చేయడం జరిగింది. ఎందుకనంటే ఇందులో కంటెస్టెంట్ పరంగా వచ్చిన వాళ్లకు జెన్యూన్‌గా మనము రివ్యూ ఇవ్వాలి. జెన్యూన్‌గా మనం ఓటింగ్ వేయాలి. కాబట్టి ఇది కేవలం బిగ్ బాస్ చూసే వ్యూవర్స్‌కు మాత్రమే ఈ రివ్యూస్. సో, మిగతా వాళ్ళు అనుకోవచ్చు ఈ రివ్యూ వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అని చెప్పొచ్చు. కానీ దాంట్లో ఉన్న కంటెస్టెంట్ వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ముందు కార్యాచరణ, వాళ్ళు ఎదిగే విధానము. సో, వాళ్ళు జెన్యూన్‌గా ఆడితే మనము జెన్యూన్‌గా రివ్యూ ఇవ్వాలి. జెన్యూన్‌గా మనం కూడా ఓటింగ్ చేయాలి. సో, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఒకవేళ చూసిన వాళ్ళు ఓటింగ్ వేయాలి అని అనుకుంటే ఈ రివ్యూ చూసి మీకు జెన్యూన్‌గా ఓటింగ్ వేయండి. సో, అలాగే ఈ రివ్యూ ద్వారా మీకు ఏమనిపించింది? మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని రివ్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి. మీ